హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్పాలని జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ తెల్లమొహం వేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. సమాధానం ఇవ్వలేకే జగన్ వెనుదిరిగారన్నారు. విజయవాడ 10వ డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో డ్రైనేజీలను ఎమ్మెల్యే పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను సత్వరమే పూర్తి చేస్తామన్నారు. నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మీరు లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు. పేర్లు మద్యం మీద ఎన్ని అవకతవకలు జరిగాయో, దాని మీద ఎన్ని వేల కోట్లు మిస్యూజ్ అయ్యాయో అని చెప్పడం జరిగింది. దానికి ఈడీ కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పడం జరిగింది. సిబిసిఐడి కూడా ఎంక్వైరీకి ఇచ్చారు. చట్టాన్ని తన పని తను చేసుకునే విధంగా, తప్పు చేసిన వారి మీద శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తూ సమాజంలో అందరికీ మంచి జరగాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంపీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనికి ప్రత్యేకమైన నిధులు రేపు ఫైనాన్స్ దీంట్లో కానివ్వండి దీన్ని తీసుకొచ్చి విజయవాడ నగరంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. సారం వాటర్ డ్రైన్ కూడా సగం మిగిలిపోయిన నిధులు, కొత్తగా కూడా నిధుల అవసరాలు తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్ లోకి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు.